హలో అండి. నమస్తే. దిస్ ఈజ్ మజు. సో, నేనొచ్చేసి ఈరోజు నీకు మన ఫ్రీ టైమ్‌లో ఇంట్లోనే కూర్చొని మనీ ఎలా ఎర్న్ చేయాలి, అది కూడా ఒకే ఒక డిజిటల్ స్కిల్ ఈ వీడియో క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సో, బట్ నేను చెప్పేది మీరు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడాను క్లారిటీగా వినాలి. అప్పుడుదే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఓకేనా? సో, ఫస్ట్ వచ్చేసి కంపెనీ ఏంటి? మనం ఏ ప్లాట్‌ఫామ్‌లో వర్క్ చేయాలి అనేసంటే, మనకి కంపెనీ నేమ్ వచ్చేసి బిస్గురుకుల్ అనమాట. సో, మనకి బిస్గురుకుల్ అనేది ఒక ఎంసీఐ రిజిస్టర్ ప్లాట్‌ఫామ్ అండి. అంటే ఏంటి అంటే మనకి గవర్నమెంటే ఇది జెన్యూన్ ప్లాట్‌ఫాము అనేసి మనకు సర్టిఫికేషన్ కూడా ప్రొవైడ్ చేసింది. సో, మీది ఇంకా కావాలంటే మీరు నెట్‌లోకెళ్ళి బిస్గురుకుల్ అని సెర్చ్ చేయండి. మీకు తెచ్చిన ఎవ్రీథింగ్ మీకు దొరుకుతది. సో, ఇలా అనమాట. మనకి కంపెనీ వచ్చేసి ఒక ఎంసీఐ రిజిస్టర్ ప్లాట్‌ఫామ్. అంటే మనకి కంపెనీ ఏం ప్రొవైడ్ చేస్తది అంటే, మనకి డిజిటల్ స్కిల్స్‌ని ప్రొవైడ్ చేస్తది. సో, అదే డిజిటల్ స్కిల్ ద్వారా మనం ఎలా మనీ ఎర్న్ చేయాలి అనేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. క్లారిటీ ఉంది కదా! బిస్గురుకుల్ అంటే ఏంటి అనేసి. సో, నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ జాయిన్ అవ్వాలి అంటే మనకి ఎలిజిబిలిటీ ఏముండాలా? సో, మనకి ఎలిజిబిలిటీ వచ్చేసి జస్ట్ డైలీ 2-3 అవర్స్ ఫ్రీ టైమ్ అనేది ఉండాలి. ఏజ్‌తో కానీ, క్వాలిఫికేషన్, ఎక్స్‌పీరియన్స్ ఏం కూడా మీకు సంబంధం అవసరం లేదు. ఈ వర్క్ చేయాలి అంటే. ఇంకొకటి ఏమంటే ఇక్కడ వచ్చేసి స్టూడెంట్స్, హౌస్ వైఫ్, జాబ్ హోల్డర్స్ వీళ్ళందరూ కూడా వర్క్ చేసుకోవచ్చండి వాళ్ళ ఫ్రీ టైమ్‌లో. సో, నేను ఎన్నో హౌస్ వైఫ్స్ అనేసంటే ఇప్పుడు ఒక ప్రాక్టికల్‌గా థింక్ చేద్దామండి. సో, చదువుకున్న వాళ్ళు చాలా మందే ఉంటారు. కానీ పెళ్లయిన తర్వాత మేబీ ఫ్యామిలీకి ఇష్టం లేకపోతే ఇలా సో అండ్ సో రీజన్స్ వల్ల జాబ్‌కెళ్ళలేని పరిస్థితులు ఉంటాయి. సో, వాళ్ళతో ఉంటది నేను ఎర్న్ చేసుకోవాలి. ఇంట్లోనే కూర్చొని ఏదన్నా ఒక మంచి ప్లాట్‌ఫామ్ ఉంటే బాగుంటది అనేసి అనుకుంటారు కదా! సో, అలాంటోళ్ళు ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు. సో, ఇంకొక సినారియో ఏంటి అంటే ఇప్పుడు పిల్లలు పుట్టేసిన తర్వాత వాళ్ళు చూసుకోవడానికి వారి జాబ్స్ కూడా వదిలేసి ఉన్న హౌస్ వైఫ్స్ ఉంటారు కదా! సో, వాళ్ళు కూడాను ఈ ప్లాట్‌ఫామ్‌లో అయితే వర్క్ చేసుకోవచ్చు. సో, ఇలాగా హౌస్ వైఫ్స్ అయితే ఈ ప్లాట్‌ఫామ్‌లో వర్క్ చేసుకోవచ్చండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి స్టూడెంట్స్. స్టూడెంట్స్ ఎందుకన్నాను అంటే ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ కూడా 90% స్టూడెంట్స్ చదువుకుంటూనే ఫినాన్షియల్‌గా ఉండాలి. ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలి. నేను ఫ్రీలాన్సింగ్ చేస్తాను. నా ఫ్రీ టైమ్ వేరే వర్క్ చేస్తాను అనేసి చాలా మందికైతే ఉంటది కదా! సో, వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఈ ప్లాట్‌ఫామ్‌లో మీరు వర్క్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయీస్. ఎంప్లాయీస్ ఎందుకు వాళ్ళు వర్క్ చేస్తున్నారు కదా! ఇంకెందుకు ఈ ఇన్‌కమ్ అనేసి అనుకుంటే మనకి 9-5 నుంచి వచ్చే సాలరీ ఏపీకే సరిపోదు. వచ్చే ఈఎంఐలు కట్టేకే సరిపోతుంది కదా! సో, దానికనేసి ఎవరైనా సరే సెకండ్ ఇన్‌కమ్ కోసం సెర్చ్ చేస్తా ఉంటే వాళ్ళు కూడా ఈ ప్లాట్‌ఫామ్‌లో హ్యాపీగా అయితే వర్క్ చేసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్ అనేది ఏం లేదండి. ఇది వచ్చేసి బెనిఫిట్స్ అనమాట. సో, మనం ఈ కంపెనీలో జాయిన్ అయితే మనకి ఏంటి బెనిఫిట్స్ అనేసి అనుకుంటే మనకి ఇది ఓన్లీ వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తాం అంతే. కానీ లైఫ్ టైమ్ యాక్సెస్ ఉంటుంది. సో, మీరు బయట ఎక్కడన్నా కూడా చూసుకోవచ్చు. మనం ఏదైనా ఒక కోర్స్ తీసుకోవాలి, ఆ కోర్స్ నేర్చుకోవాలంటే ఇంత అమౌంట్ అంటారు. కానీ 1 మంత్, 2 మంత్ లేదా 3 మంత్స్ వరకే మీకు ఉంటది ఎక్స్‌పైరీ డేట్. బట్ ఇక్కడ వచ్చేసి మీరు ఓన్లీ వన్ టైమ్ ఇన్వెస్ట్ చేస్తే లైఫ్ టైమ్ యాక్సెస్ అనేది ఉంటుందన్నమాట. ఓకే. దాంతో పాటు మీకు వచ్చేసి ఇక్కడ రికార్డెడ్ వేలో మీరు ట్రైనింగ్స్ ఉంటాయి. సో, రికార్డెడ్ వేలో ఎందుకు అనేసంటే ఇప్పుడు మనకి ఈ ప్లాట్‌ఫామ్ స్టూడెంట్స్, హౌస్ వైఫ్, జాబ్ హోల్డర్స్ ఇలాగా చాలా మంది వర్క్ చేస్తా ఉన్నారు. అలాగే 3 లాక్స్ పీపుల్ అయితే స్టూడెంట్స్ ఇక్కడ వర్క్ చేస్తా అన్నారు. సో, వాళ్ళందరూ కూడా ఒకే టైమింగ్ అయితే సెట్ అవ్వదు కదా! అందుకనేసి రికార్డెడ్ వేలో మనకి ట్రైనింగ్స్ అయితే ప్రొవైడ్ కానీ రికార్డెడ్ వేలో ఉంటాయి. అలాగా ఎవ్రీ వీక్ మనకి 4-5 లైవ్ ట్రైనింగ్స్ జరుగుతాయి. ఓకేనా? సో, అది మీకు టైం ఫ్లెక్సిబుల్ అయిపోతే అది ఇమ్మీడియేట్ చూడొచ్చు. లేదు అంటే అది కూడా సేమ్ మనకి రికార్డెడ్ వేలో వస్తది. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు అది ట్రైనింగ్స్ అయితే మీరు అటెండ్ అవ్వచ్చు అనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనకి పేమెంట్. పేమెంట్ ఎలా ఉంటది అంటే మనము ఈ 1 వీక్ ఎర్నింగ్ చేసిన అంతా కూడా నెక్స్ట్ ట్యూస్‌డే అంటే మనకి ఇక్కడ వీక్లీ పేమెంట్ ఉంటుంది. అంటే ఈ వారం అంతా సంపాదించి నెక్స్ట్ ట్యూస్‌డే మనకి అమౌంట్ అనేది క్రెడిట్ అయిపోతదనమాట. సో, దీంతో పాటు మనకి కంపెనీ నేషనల్, ఇంటర్నేషనల్ ట్రిప్ ప్రొవైడ్ చేస్తుంది ఎవ్రీ ఇయర్. అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇక్కడ రూ. 1 కూడా ఇక్కడ రూ. 1 స్పెండ్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదండి. ఇలాగా మనకి సర్టిఫికేషన్స్ ఉంటాయి. ఓకే. మీరు ఏ కోర్స్ తీసుకుంటారో ఆ కోర్స్ యొక్క సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తది. సో, నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ బెనిఫిట్ ఏంటి అంటే సో, మీతో కంపెనీ వచ్చేసి మనకి ఇంగ్లీష్, హిందీలో ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తది. కానీ దాన్ని బట్టి మీరు ఏ లాంగ్వేజ్‌లో కంఫర్ట్ అయితే ఆ లాంగ్వేజ్‌లో మీరు ట్రైనింగ్స్ అటెండ్ అవ్వచ్చు. ఓకే. దీనికి జస్ట్ బేసిక్ ఇంగ్లీష్ అంతేనా మనకేం మాట్లాడాల్సిన అవసరం అయితే ఏం అక్కడ ఉండదు. మీకు తెలిసిన లాంగ్వేజ్‌లో మీరు ట్రైనింగ్ తీసుకుంటారు. మీకు వచ్చిన లాంగ్వేజ్‌లో పని చేస్తారు. దాంతో పాటు మీకు నా మెంటర్‌షిప్ వస్తది. అంటే నేను మీకు తెలుగులో కూడా ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాను. నా కంపెనీ వచ్చేసి ఇంగ్లీష్, హిందీ ప్రొవైడ్ చేస్తాను. నేను వచ్చి తెలుగులో మీకు కరెన్సీ ప్రొవైడ్ చేస్తాను. తెలుగులో నా ట్రైనింగ్స్ అనేది ఉంటాయి. సో, దీంతో పాటు మనకి లైఫ్ టైమ్ యాక్సెస్ అయితే ఉంటుందండి. మీరు పెట్టేది ఓన్లీ వన్ టైమ్ ఇన్వెస్ట్ చేస్తారు. బట్ లైఫ్ టైమ్ వరకు మీరు ఎక్కడ రూ. 1 కూడా ఎక్కడ స్పెండ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో, ఇలాగ మన కంపెనీ నుంచి ఇన్ని బెనిఫిట్స్ అయితే వస్తాయి. ఏంటి మనకి రికార్డెడ్ వేలో ట్రైనింగ్స్ ఉంటాయి. వీక్లీ పేమెంట్ ఉంటది. అలాగే నేషనల్, ఇంటర్నేషనల్ ట్రిప్స్‌కి ఎలిజిబిలిటీ అవుతాము. అలాగే కార్డ్ ఫండ్స్ ఉంటాయి. సర్టిఫికేషన్స్ వస్తాయి. లైఫ్ టైమ్ యాక్సెస్ ఉంటుంది. లైఫ్ టైమ్ మనీ ఎర్న్ చేసుకోవచ్చు. సో,
ఇలాగ మనకి కంపెనీ ఇన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి కోర్సెస్. ఏమేమి కోర్సెస్ ఉంటాయంటే మనకి టోటల్‌గా 4 బండిల్స్‌లో డివైడ్ చేశారండి. బ్రాండింగ్, ట్రాఫిక్, ఇన్‌ఫ్లుయెన్స్, ఫినాన్స్ ఇలాగ 4 బండిల్స్‌లో డివైడ్ చేశారు. ఈ 4 బండిల్స్ అంతా కలిపి 26 డిజిటల్ స్కిల్స్ అయితే ఉన్నాయి. సో, ఈ 26 అంతా కలిపి మీరు ఓన్లీ వన్ టైమే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారండి. సో, దాంట్లో ఈ 26 కోర్సెస్ ఎంత ఏంటి అమౌంట్ ప్రైజెస్ అంతా కూడా ఇప్పుడు నేను స్క్రీన్ పైన షేర్ చేస్తాను చూడండి. చెప్పండి. సో, మనకి టోటల్ 4 బండిల్స్ ఉంటాయి. 4 బండిల్స్ అంతా కలిపి 26 కోర్సెస్ ఉంటాయి. సో, ఈ నెక్స్ట్ వచ్చేసి ఆ బండిల్స్ దానికి ప్రైజెస్ ఎలా ఉంటాయంటే మనకి బ్రాండింగ్ మాస్టర్ వచ్చేసి 3,500 రూపీస్ వస్తుందండి. నెక్స్ట్ ట్రాఫిక్ మాస్టర్ అంటే మనకి 6,000 రూపీస్. అలా ఇన్‌ఫ్లుయెన్స్ మాస్టర్ వచ్చేసి 11,000 రూపీస్. అలాగే ఫినాన్స్ మాస్టర్ తీసుకుంటే మనకి 15,000 రూపీస్. అలాగే మీరు ఫినాన్స్ మాస్టర్ తీసుకున్నట్టు మీకు అన్ని కోర్సెస్ ఫ్రీ వస్తాయి. అలాగే ఇన్‌ఫ్లుయెన్స్ మాస్టర్ తీసుకుంటే దాని ముందున్న కోర్సెస్ 2 ఫ్రీ వస్తాయి. అలాగే మీరు ట్రాఫిక్ మాస్టర్ తీసుకుంటే ట్రాఫిక్ మాస్టర్ ప్లస్ బ్రాండింగ్ మాస్టర్ ఫ్రీ వస్తుంది. ఇలాగా మంచి కోర్సెస్ దానికి ప్రైజెస్ అయితే ఉన్నాయండి. సో, ఇక్కడ మీరు ఏ కోర్స్ తీసుకుంటే మీరు ఎంత అమౌంట్ ఎర్న్ చేస్తారు అంటే మీరు బ్రాండింగ్ మాస్టర్ తీసుకుంటే అయితే బిగినర్‌గా మీరు 1 మంత్‌కి ఒక 15,000 వరకు ఎర్న్ చేస్తారండి. ఎందుకు? మీరు పెట్టే ఇన్వెస్ట్‌మెంట్ ఎంత 3,500 మీరు ఎర్న్ చేస్తా ఉన్నది అప్ టు 15,000 వరకు అంటే 15,000 వరకు మీరు ఎర్న్ చేస్తారు. అదే మీరు ట్రాఫిక్ మాస్టర్ తీసుకుంటే అంటే మీరు 6,000 రూపీస్ పెట్టి మీరు ట్రాఫిక్ మాస్టర్ తీసుకుంటే మీరు అప్ టు 20,000 నుంచి 30,000 వరకు ఎర్న్ చేస్తారండి మంత్లీ. ఇన్‌ఫ్లుయెన్స్ మాస్టర్ తీసుకుంటే సో, మీరు పెట్టే అమౌంట్ ఎంత 11,000 రూపీస్ కాబట్టి మీకు ఎక్కువ ఎర్నింగ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. మీరు ఇంక్రీజ్ చేసే కొద్దీ మీకు ఎర్నింగ్ ఆపర్చునిటీ ఎక్కువ ఉంటాయి. అందుకనేసి మీకు ఎంత ఎర్న్ చేస్తే అప్ టు 40,000 వరకు మీరు ఎర్న్ చేస్తే అదే మీరు ఫినాన్స్ మాస్టర్ తీసుకుంటే యాస్ ఎ బిగినర్‌గా మీరు 50,000 నుంచి 60,000 వరకు ఎర్న్ చేసుకోవచ్చండి. సో, క్లారిటీ వచ్చింది కదండీ. కోర్సెస్ దానికి ప్రైజెస్ వచ్చేసి కోర్సెస్ ఏమేమి కోర్సెస్ ఉంటాయి అంటే మనకి ఇక్కడ కాపీ రైటింగ్, కంటెంట్ రైటింగ్, ఈమెయిల్ మార్కెటింగ్, లింక్డ్ఇన్ మాస్టరీ, ఫేస్బుక్ యాడ్స్, గూగుల్ యాడ్స్ అలాగే వీడియో ఎడిటింగ్ ఇలాగా బోల్డ్ అండ్ మొత్తం 26 కోర్సెస్ అయితే ఉన్నాయని చెప్పాను కదా. ప్రతిదీ మీకు నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తే మీరు చూడొచ్చు. సో, చాలా మందికి ఉంటది ఎడ్యుకేషన్ తో పాటు నాకు ఈ స్కిల్ అంటే ఇష్టం. ఈ స్కిల్ నేర్చుకొని నేను అర్న్ చేసుకోవాలి. నాకు గూగుల్ యాడ్స్ రన్ చేయాలంటే నాకు వీడియో ఎడిటింగ్ చేయాలి, పోడ్‌కాస్ట్ పెట్టాలి ఇలాంటివి ఉంటాయి కదా. ఇదంతా కూడా హ్యాపీగా మీరు మీ ఫ్రీ టైమ్ అయితే మనీ అనేది అర్న్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే నెక్స్ట్ అదే వినండి కంప్లీట్‌గా నెక్స్ట్ వర్క్ డీటెయిల్స్ అది ఎలా ఏంటి అదే ఇంపార్టెంట్. సో, మనకు నెక్స్ట్ వచ్చేసి వర్క్ డీటెయిల్స్ ఎలా ఎర్న్ చేయాలి ఏంటి అనేసి అనుకుంటే మనం ఇక్కడ 2 వేస్‌లో మనీ అయితే ఎర్న్ చేయొచ్చండి. ఎలా అంటే మనం అఫిలియేటింగ్ చేస్తాము. అఫిలియేట్ మార్కెటింగ్ ఇంకోటి వచ్చేసి ఫ్రీలాన్స్. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి అంటే మనము తీసుకున్న కోర్సెస్‌ని సోషల్ మీడియాలో మనము ప్రమోట్ చేస్తాం. అట్లా ప్రమోట్ చేయడం ద్వారా ఎప్పుడైతే మీ కోర్స్ సేల్ అవుతాదో అప్పుడు మీకు ఈ కంపెనీ 70% కమిషన్ అంటే 100 రూపీస్‌లో 70 రూపీస్ మీకు సెండ్ చేస్తదన్నమాట. అలాగా మీరు సేల్ చేసే కోర్స్‌ని బట్టి మీకు 70% కమిషన్ అనేది మీకు వస్తదండి. ఇది అఫిలియేట్ మార్కెటింగ్. ఓకేనా? క్లారిటీ వచ్చింది కదా. సో, నెక్స్ట్ వచ్చేసి ఫ్రీలాన్సింగ్. ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటి అంటే ఇక్కడ మీకు చెప్పాను కదా 26 స్కిల్స్ అయితే ఉన్నాయి. ఈ 26లో మీకు ఏ కోర్స్ ఇంట్రెస్ట్ ఉందో ఆ కోర్స్ తీసుకుంటారు, నేర్చుకుంటారు. సర్టిఫికేషన్ వచ్చిన తర్వాత మీ ఎర్నింగ్స్ అనేది స్టార్ట్ అవుతాయి. ఇదే క్లారిటీ అఫిలియేట్ మార్కెటింగ్, ఫ్రీలాన్సింగ్ 2 వేస్ మనీ ఎర్న్. మీకు క్లారిటీ వచ్చింది కదండి. వర్క్ ఏంటి, కంపెనీ గురించి ఎట్లా ఏంటి ఎవరైతే చేయాలనేసి నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ప్రూఫ్స్. సో, మనం ఏదైనా ₹1 ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నామంటే మనం ఫస్ట్ కనుక్కోవాల్సింది ప్రూఫ్స్. ఇది నిజమా కాదా? నిజంగా అమౌంట్ పే చేస్తాందా స్టూడెంట్స్‌కి, ఇక్కడ రన్ చేసే వాళ్ళకి ఇవంతా కూడాను మీరు ఒకసారి గూగుల్‌లోకెళ్ళి కంపెనీ గురించి సెర్చ్ చేయండి. క్విజ్ గురుకుల్ అని సెర్చ్ చేయండి. గూగుల్‌లో మీకు అంత క్లారిటీ వస్తది. జెన్యూనా, ఫేకా, ఏం కోర్సెస్ దాని యొక్క ప్రైజెస్ నేను చెప్పింది నిజమా అబద్ధమని ప్రతిది కూడా గూగుల్‌లో సెర్చ్ చేసేసుకొని నాకైతే మెసేజ్ చేయండి. అలాగే మీరు ఏ ప్లాట్‌ఫార్మ్ ఏ బండిల్ తీసుకొని జాయిన్ అవుతున్నారో చెప్తే నేను ఆ కోర్స్ యొక్క రిజిస్ట్రేషన్ లింక్ మీకు సెండ్ చేస్తానండి. దాని ద్వారా మీరు కంపెనీకి జాయిన్ అయిపోతారు. సో, ఐ హోప్ మీకు అంత క్లారిటీ వచ్చిందనేసి నేను అనుకుంటున్నాను. ఓకే. ఇంకా మీకేమైనా ప్రూఫ్స్, కంపెనీ గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకుంటే నా వాట్సాప్ నెంబర్‌కి ఇస్తే చేస్తాను. దానికి మెసేజ్ చేయండి. క్లారిటీగా మీకు అంతా క్లియర్ చేస్తాను.